ఈ ఏడాది పరుగుల వద్ద పారించిన విరాట్ కోహ్లీ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డులకు ఎక్కాడు. గత 2 ఏళ్లు కూడా కోహ్లీ టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. ఈ ఏడాది 3 ఫార్మాట్లు కలుపుకొని కోహ్లీ 2735 పరుగులు చేశాడు. గత ఏడాది 2818 పరుగులు చేసిన విరాట్ 2016లో 2595 రన్స్ చేశాడు. ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టూర్లోని సత్తా చాటిన కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్లో విదేశీ గడ్డ మీద అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గత 3 ఏళ్లలో 8148 పరుగులు చేసిన కోహ్లీ ఏకంగా 29 శతకాలు నమోదు చేయడం విశేషం. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి విరాట్ బ్యాట్ పదును మరింత పెరిగిందనడానికి గణాంకాలే నిదర్శనం. వాస్తవానికి ఈ ఏడాది మరిన్ని పరుగులు విరాట్ ఖాతాలో చేరేవి. కానీ విశ్రాంతి, వెన్నునొప్పి కారణంగా కోహ్లీ 13 మ్యాచ్లకు దూరం అయ్యాడు. నిదహాస్ ట్రోఫీ ఆడని కోహ్లీ ఆఫ్ఘాన్తో జరిగిన ఏకైక టెస్టుకు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్కు కూడా కోహ్లీ దూరం కావడంతో అతడి స్థానంలో రోహిత్ శర్మ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ల్లోనూ ఆడి ఉంటే కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరేది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ క్రికెటర్గా సంగర్కర్ రికార్డును విరాట్ బ్రేక్ చేసేవాడు. గత ఏడాది 2818 పరుగులు చేసిన కోహ్లీ సంగర్కర్ రికార్డును చేరువగా వెళ్లాడు. 2014లో సంగర్కర్ 2868 పరుగులు చేయడమే ఇప్పటి వరకు అత్యధికం కాగా తర్వాతి స్థానంలో 2833 పరుగులతో పాంటింగ్ ఉన్నాడు. విశ్రాంతి పేరిట కోహ్లీ ఆటకు దూరం కావడంతో ఈ రికార్డులు అలాగే మిగిలిపోయాయి. గత ఏడాది 68.73 సగటు పరుగులు రాబట్టిన కోహ్లీ 2018లో 69.81 యావరేజ్తో పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు తొలి 10 మంది ఆటగాళ్లలో ఎవరికీ ఇంత భారీ సగటు లేకపోవడం గమనార్హం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.